టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి నారా లోకేష్ కు ప్రమోషన్ దక్కింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా లోకేష్ ఉండగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ఉండనున్నారు. ఈ మేరకు చంద్రబాబు ప్రకటన చేశారు. సీనియర్లకు గౌరవం ఇస్తూ కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు జరిగింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి అధిష్టానం పదవులు ఇచ్చింది. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం కల్పించింది. అన్ని సమీకరణలు అంచనా వేసుకొని కమిటీల కూర్పుపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కసరత్తు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్రీయ కమిటీలను టీడీపీ ప్రకటించారు. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్కు బాధ్యతలు అప్పగించారు. ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ని కొనసాగించారు. మొత్తం 29 మందితో పొలిట్ బ్యూరో ఏర్పాటు చేయగా 31 మందితో జాతీయ కమిటీని నియమించారు. అలాగే 185 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. జాతీయ కార్యదర్శులుగా 3కి, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం ఇచ్చింది టీడీపీ. నారా లోకేష్కు ప్రమోషన్ కల్పిస్తారని, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన్ను ప్రకటిస్తారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. గతేడాది జరిగిన మహానాడులో దీనిపై నిర్ణయం తీసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు దానిపై నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేష్ కిలార్లను నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3ని, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందిని, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందికి బాధ్యతలు అప్పగించారు. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు 7, ఉపాధ్యక్షులు 16, అధికార ప్రతినిధులు 14, రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లు 10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు 59 మంది, రాష్ట్ర కార్యదర్శులు 77 మందిని ప్రకటించారు. ఇక రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలు ఉండగా జాతీయ కమిటీలు, పొలిట్ బ్యూరోల్లో కూడా మహిళలకు అవకాశం కల్పించారు. సామాజిక, ప్రాంతీయ అంశాలను పరిగణలోకి తీసుకొని పదవులు అప్పగించారు. కష్టపడే తత్వం, పార్టీకి కట్టుబడి ఉండటం లాంటివి పరిగణలోకి తీసుకొని పార్టీ పదవులు అప్పగించారు. టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి నారా లోకేష్ కు ప్రమోషన్ దక్కింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా లోకేష్ ఉండగా ఇకపై వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ఉండనున్నారు. ఈ మేరకు చంద్రబాబు ప్రకటన చేశారు. సీనియర్లకు గౌరవం ఇస్తూ కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు జరిగింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి అధిష్టానం పదవులు ఇచ్చింది. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం కల్పించింది. అన్ని సమీకరణాలు అంచనా వేసుకొని కమిటీల కూర్పుపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కసరత్తు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను టీడీపీ ప్రకటించారు. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్కు బాధ్యతలు అప్పగించారు. ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ని కొనసాగించారు. మొత్తం 29 మందితో పొలిట్ బ్యూరో ఏర్పాటు చేయగా 31 మందితో జాతీయ కమిటీని నియమించారు. అలాగే 185 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. జాతీయ కార్యదర్శులుగా 3కి, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం ఇచ్చింది టీడీపీ. నారా లోకేష్కు ప్రమోషన్ కల్పిస్తారని, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన్ను ప్రకటిస్తారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. గతేడాది జరిగిన మహానాడులో దీనిపై నిర్ణయం తీసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు దానిపై నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేష్ కిలార్లను నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3ని, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందిని, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందికి బాధ్యతలు అప్పగించారు. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు 7, ఉపాధ్యక్షులు 16 మంది, అధికార ప్రతినిధులు 14 మంది, రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లు 10 మంది, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు 59 మంది, రాష్ట్ర కార్యదర్శులు 77 మందిని ప్రకటించారు. ఇక రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలు ఉండగా జాతీయ కమిటీలు, పొలిట్ బ్యూరోల్లో కూడా మహిళలకు అవకాశం కల్పించారు. సామాజిక, ప్రాంతీయ అంశాలను పరిగణలోకి తీసుకొని పదవులు అప్పగించారు. కష్టపడే తత్వం, పార్టీకి కట్టుబడి ఉండటం లాంటివి పరిగణలోకి తీసుకొని పార్టీ పదవులు అప్పగించారు.